పొద్దునే వస్తావు కదా, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తావు కదా, ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళి తీసుకొస్తావు కదా, ఎప్పుడు ఆయన పక్కనే ఉంటావు కదా, పిల్లలకి ఏం కావాలో చూసుకుంటావు కదా. ఏంటి మిస్ అమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఇవన్నీ నేను రోజు చేసే పనులే కదా. రేపటి నుంచి కూడా నువ్వే ఈ పనులన్నీ చేయాలని చెప్తున్నాను. బాలేదా అని మిస్ అమ్మా, నాకేమైనా మతిమరుపు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ నా పనులు, నా బాధ్యత. థ్యాంక్స్ రాథోడ్, నువ్వు ఇలాగే బాధ్యతగా ఉండాలి. ఆయన్ని, పిల్లల్ని, ఇంటిని కాపాడుతూ ఉండాలి. ఏంటి మిస్ అమ్మా, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? అదే, మీ నాన్నగారింటికి ఓ 4 రోజులు ఉండొద్దామని వెళ్తున్నావా? అవును రాథోడ్, వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ఊరికే 4 రోజులు అన్నాను మిస్ అమ్మా, మీరు 2 రోజుల్లోనే తిరిగి రండి. మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేం కదా. ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదనుకోండి, ఏమంటారు ఆరు మేడం? ఏమైంది మిస్ అమ్మా, పాప ఎందుకో ఈరోజు చాలా డల్లుగా ఉంది? మేం వెళ్ళిపోతున్నట్టు తనకు కూడా అర్థమైనట్టుంది. ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అది నేను చూసుకుంటాను రాథోడ్. ఇంకో విషయం, మనోహరి గురించి ఆయనకి నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు. అదేంటి మిస్ అమ్మ అలా అంటావు? ఆ రాక్షసు గురించి సారుతో అంతా చెప్పాలనుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు కదా. ఇప్పుడు వద్దు అంటున్నాను రాథోడ్. టైం వచ్చినప్పుడు ఆయనకి నేనే చెప్తాను. నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీదొట్టే. ఏంటి మిస్ అమ్మా ఇది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను తిరిగొచ్చే వరకు మీరు తొందరపడద్దు అంటున్నాను. మీరు 2-3 రోజుల్లో వచ్చేస్తారు కదా, దానికెందుకు అప్పగింతల్లో చెబుతున్నారు? లేదు రాథోడ్, 7 సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటాను. మిస్ అమ్మా, ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో రాథోడ్, ఏది మర్చిపోకు. అయ్యో, 2-3 రోజులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావా? మీకంత బాధని వేదనని ఇస్తున్నందుకు క్షమించండి. అమ్ము కోసం నేను వెళ్ళక తప్పదు. నా 5 బిడ్డలకు ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. మీతో 7 అడుగులు నడిచిన నాకు ఈ 7 ఏళ్ళు 7 యుగాలతో సమానం. మీకు దూరం అవుతున్న మాకు ప్రతి క్షణం ఒక ప్రత్యక్ష నరకం. ప్రతిరోజు నేను చచ్చి బ్రతకాలి. అమ్మ కోసం మనం ఈ కఠిన పరీక్షను ఎదుర్కోక తప్పదండి. నేను మళ్ళీ తిరిగొచ్చే వరకు సెలవు, నన్ను క్షమించండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది.
వస్తాను. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. చెల్లినే కాదు, మిమ్మల్ని కూడా ఎప్పటికీ మిస్ చేసుకోను. నీ బాధ్యత, బుజ్జమ్మ బాధ్యత మాదే అని మేమెప్పుడో డిసైడ్ అయిపోయాం. అవును మిస్ అమ్మ, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకున్నావో ఇకపై మేం కూడా నేను అలాగే చూసుకుంటాం. నీ పనులు బుజ్జమ్మ పనులు అన్నీ మేమే చేస్తాం.